అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి వీరికైతే భారీ షాక్ అనే చెప్పుకోవాలి. కొత్త ట్విస్ట్ అనేది కూడా అమలు చేయడం జరిగింది. ఈ పథకం కోసం దరఖాస్తుదారులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళని అవసరం లేదు. కానీ వీరికి మాత్రమే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అనేది కూడా పంపిణీ చేస్తామని అయితే తెలిపారు. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, ఏపీ రాష్ట్ర ప్రజలకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలకు ముందు ఇచ్చిన కీలక హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చేందుకైతే సిద్ధమైంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి దీపం పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్లను పథకం 2024 అంటే గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అనేది కూడా 2024లో ప్రారంభించనుంది. ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంలో ఈ స్కీమ్ అనేది కూడా రూపొందించినట్లయితే తెలుస్తుంది. ఈ పథకం కింద అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఏటా అయితే అందజేస్తామని అయితే తెలిపారు. ఈ పథకం కోసం దరఖాస్తుదారులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళనవసరం లేదనైతే తేల్చి చెప్పడం జరిగింది. డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నవారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా శుభవార్త అయినా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. వీటిలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అర్హులైన వారిని గుర్తించేందుకు అధికారులు అయితే కసరత్తు అయితే చేస్తున్నారు. అదేవిధంగా అవసరమైన డాక్యుమెంట్లు, ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పథకానికి అప్లై చేసుకోవడానికి కొన్ని కీలక డాక్యుమెంట్లు అయితే అవసరమని అయితే తెలిపారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, మొబైల్ నెంబర్, విద్యుత్ బిల్లు, అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. ఇక ఎవరు అర్హులు అనేది కూడా మనం చూసుకున్నట్లయితే ఈ స్కీమ్ కింద సిలిండర్లు ఉచితంగా పొందడానికి కొన్ని అర్హతలు ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసిగా ఉండాలి. అలాగే ఇంట్లో ఒకే ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన కుటుంబాలు, డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారు మాత్రమే అర్హులు. అర్హతలు లేని వారికి స్కీమ్ అనేది కూడా వర్తించదని అయితే తెలిపింది. లబ్ధిదారులను మెరుగుపరిచేది ఎలా అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అర్హత ఉన్న ప్రతి దరఖాస్తుదారునికి సంవత్సరానికి మొత్తం 3 ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అయితే అందుతాయని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు. దీంతో ప్రజలు ఇంటి ఖర్చులు భారీగా తగ్గుతాయి, పొదుపును ఇతర అవసరాలు కూడా వినియోగించుకోవచ్చని అయితే తెలపడం జరిగింది. ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే లబ్ధిదారులు ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్, ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక వెబ్సైట్ లాంచ్ అనేది కూడా చేయబోతుంది. ఈ పథకానికి సంబంధించి వాటిని అధికారుల వెబ్సైట్లో కూడా అప్లై చేసుకోవచ్చని, వెబ్సైట్ హోమ్ పేజ్లో అప్లై హియర్ ఆప్షన్పై క్లిక్ చేసి ఇప్పుడు కొత్త పేజ్ అనేది కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అడిగిన వివరాలను కూడా నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లు అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వివరాలకు రివ్యూ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేశామంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా పూర్తి అవ్వడం జరుగుతుంది. అయితే ఈ పథకాన్ని ఏ తేదీ నుంచి అమలు చేస్తారనే విషయంపై ప్రభుత్వం త్వరలోనే అయితే అధికారులతో కీలక ప్రకటన చేయనుంది. మరోవైపు ఈ స్కీమ్ కింద ఉచితంగా సిలిండర్లు అందడానికి ఈకేవైసీ ప్రాసెస్ కోసం అయితే గ్యాస్ కనెక్షన్ ఏజెన్సీలో ఉన్న వారందరూ కూడా డబ్బులు తీసుకుంటే చర్యలు తీసుకుంటామని అయితే అధికారులు హెచ్చరించారు. గ్యాస్ కనెక్షన్ అంటే ఇప్పటికే అన్ని గ్యాస్ ఆఫీస్ కేంద్రాల్లో కూడా ఈకేవైసీ అనేది కూడా జరుపుతున్నారు. ఈకేవైసీ అనేది పూర్తయిన తదనంతరం త్వరలోనే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కూడా కొత్త ఆ వెబ్సైట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క వెబ్సైట్ ఆధారంగానే అర్హతలను గుర్తించి నేను చెప్పినటువంటి అప్లికేషన్కి సంబంధించినటువంటి నేను చెప్పినటువంటి ప్రూఫ్లు అనేది కూడా మీరు రెడీ చేసుకున్నారంటే మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.